ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు చెక్ పెట్టడానికి తొలి వ్యాక్సిన్ వచ్చినట్లు రష్యా కీలక ప్రకటన చేసింది. తొలి టీకాను తన కుమార్తెపై ప్రయోగం చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఆగస్టు 11న ప్రకటించారు. దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా అవతరించింది. టీకా సమర్థంగా పనిచేస్తుందని, రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందని పుతిన్ తెలిపారు. ఈ టీకా అభివృద్ధిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రపంచం కోసం వేసిన అత్యంత కీలకమైన ముందడుగు ఇది. భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్ను భారీ స్థాయిలో మనమే ఉత్పత్తి చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఇది చాలా ముఖ్యం కూడా అని పుతిన్ పేర్కొన్నారు. పుతిన్ కుమార్తె కూడా ఈ టీకా ప్రయోగాల్లో భాగమయ్యారు. తొలిసారి ఆమెపై టీకాను ప్రయోగించినాక శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరింది. ఆ తర్వాతి రోజు 37 డిగ్రీల సెల్సియస్కు తగ్గింది. ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. రెండో టీకా తర్వాత కూడా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగి తర్వాత తగ్గింది. ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె శరీరంలో సమృద్ధిగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి అని పుతిన్ అన్నారు. కరోనా యోధులకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పుతిన్ తెలిపారు. వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్లో 2 వేర్వేరుగా ఇంజెక్ట్ చేసే పదార్థాలు ఉన్నాయి. ఈ 2 కలిసి శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తాయి. రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను 2 చోట్ల తయారు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కో తెలిపారు. ది గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బిన్నోఫార్మా అనే కంపెనీలో తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టీకాపై ఎన్నో దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. విదేశాల్లో టీకా తయారీ అంశాన్ని ది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్కు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కోను అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు.